ఎందుకు ఇట్లా చేస్తావు? అలా అలా ఇష్టపడుతుంది చెప్పు మనసుతో. అలా అలా ఇష్టపడుతుంది చెప్పు మనసుతో. పెళ్లి చేసుకో, నీకు ఒక 2 పిల్లల్ని ఇస్తా గిఫ్ట్ గా. మనీ ఈరోజు వీడియోస్ వద్దు మనీ. ఏమైంది? నీతో కొంచెం మాట్లాడాలి. కదిలే కాలమా నిమిషం ఆగుమా తననే చూడుమా అందం తనదే. అలాంటప్పుడు కాల్ చేయాల్సింది కదా, ఇక్కడ రావాల్సిన అవసరం ఏంటి? కాల్లో మాట్లాడేది కాదు, ఇలా పర్సనల్ గానే మాట్లాడాలి. కాల్లో మాట్లాడేది కాదు, ఇలా పర్సనల్ గానే మాట్లాడాలి. పర్సనల్ గా నాతోనే మాట్లాడుతావు? మనీ నిన్ను లవ్ చేస్తున్నాను. మంచి జోక్ వేసావు కానీ ఈరోజు వీడియోలు చేయమా? లేదు, నేను నీతో ఈరోజు ఖచ్చితంగా మాట్లాడాలి. మంచి స్క్రిప్ట్ రాసుకొని వచ్చాను, మనం వీడియోలు చేస్తామని. ఈరోజు ఏమొద్దు, నీతో నేను ఈరోజు మాట్లాడాలి. నాతోనే మాట్లాడతావు చెప్పు. లవ్ చేస్తున్నా నిన్ను. నాలో నేనే కలలన్నేనే కంటున్నానా. నిజంగానే అంటే ఇన్ని రోజులు వీడియోస్ చేస్తున్నాం కదా. వీడియోలు చేస్తే లవ్ చేయాలంటే అలాని కాదు, అంటే నేను వీడియోస్ చేసేది నీ కోసం. సో నిన్నేం లవ్ చేయలేదు నేను, కానీ నేను వీడియోస్ చేసింది మాత్రం నీ కోసమే. నువ్వు నా కోసం వీడియోలు చేయొచ్చు, కానీ నిన్ను లవ్ చేయడం లేదు. నీకు అది అర్థం కావడంలే. ఎందుకు? నాకు ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేశాను. సరే, నేను నిన్ను బాగా చూసుకుంటా, అమ్మాయిలో నేను మోసం చేయను. నువ్వేం చెప్పినా నేను చేస్తా. కలలు గన్న మారాని కళ్ళ ముందుకొచ్చింది. సరే నా మీద నమ్మకం వచ్చినప్పుడే లవ్ చేస్తావా? అదొక హోప్ ఇవ్వు. నేను లవ్ చేస్తానని ఓపైతే ఏమేమో నాతో వీడియోలు చేసిన రోజు నీతో మంచిగా వీడియోలు చేస్తాను అంతవరకు చెప్పగలను. నేను లవ్ చేయడానికే లవ్ చేశాను కాబట్టి నీతో నేను వీడియోస్ చేస్తున్నా. నేను లవ్ చేయలేదు తేజు, నీకు అర్థం కావడం లేదు. నాకు నీ మీద ఇప్పుడు చెయ్యి. నాకు నీ మీద ఏ ఫీలింగ్స్ లేవు తేజు. లేదు, సరే కొద్ది రోజులు ట్రావెల్ అవుదాం, తర్వాత నచ్చితే పెళ్లి చేసుకుందాం. సరే ఇప్పుడు పెళ్లి చేసుకుందామా? చేసుకుందాం. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే. నువ్వు అందరు అమ్మాయిలా కాదు, నువ్వు మంచి అమ్మాయివే. నాతో పాటు ఇన్ని రోజులు వీడియోలు చేసావు, నీ బిహేవియర్ నీ క్యారెక్టర్ అంతా నాకు నచ్చింది. కానీ మరి చేసుకుందాం, లవ్ చేసుకుందాం. కానీ నేను ఇష్టపడ్డాంలే కదా, ఇష్టపడకుండా ఎలా లవ్ చేయాలి చెప్పు? ఇప్పటి నుంచి ఇష్టపడు. నువ్వు నన్ను లవ్ చేయమన్నా నేను కష్టంగా ఏదో నటిస్తాను, కానీ నీకు అంత ప్రేమ ఇవ్వలేను. ఎందుకో తేజు, నేను ఆ అమ్మాయిని లవ్ చేశాక నాకు ఈ లవ్ వేరే అమ్మాయి మీద ఇంట్రెస్ట్ పోయింది. వీడియోలు చేద్దాం, వీడియోలు చేయాలనే ఒక హోప్ ఉంది అంతే, అది ఒకటే నాకు లాస్ట్. నేను మీద ఎక్కువ హోప్స్ పెట్టుకున్నామని. ఐఎమ్ సీరియస్లీ లవ్ విత్ యూ. ఎందుకు తేజు అబద్ధాలు చెప్తావు? ఇలా అయితే నేను ఎక్కడో వెళ్ళిపోతావు చెప్తున్నా. వెళ్ళిపోనా? ప్లీజ్ నేను సీరియస్ గానే చెప్తున్నా, నేను అబద్ధం చెప్పట్లేదు. నిజంగానే లవ్ చేస్తున్నా నేను నిన్ను. ఎందుకు ఇట్లా చేస్తావు? ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నా? నీతో నేను మొదటి రోజు కలిసినప్పుడే, మొదటి వీడియో చేసినప్పుడే నీ మీద నాకు మంచి ఒపీనియన్ ఏర్పడింది. అప్పటి నుంచి నేను లవ్ చేస్తున్నా. ఏమైనా అనుకో, ఐ లవ్ యూ. నువ్వంతా నాకు ఇష్టం లేదు. ఇష్టపడాలి. బలవంతంగా చెప్తావేంటి? నాకు అదంతే వస్తుంది. నువ్వు నాతో ఒక 5 days ట్రావెల్ చేయి. నీతో నేను ఇప్పటికి వీడియో చేసి చాలా డేస్ అవుతుంది. మరి అప్పుడు వేరు. ఇప్పుడు నేను లవ్ చేస్తున్నా, ప్రపోజ్ చేశాను కదా. అప్పుడు కళ్ళతో చూసా, ఇప్పుడు మనసుతో చూడు, నా ప్రేమ తెలుస్తుంది. సరే ఫస్ట్ పెళ్లి చేసుకుందాం, తర్వాత లవ్ చేసుకుందాం, ఓకేనా?
వద్దు, ఎందుకు ఇప్పుడు అవన్నీ అవసరమా? మంచిగా వీడియోలు చేసుకుందాం ఇద్దరం కలిసి. సరే వీడియోస్ చేద్దాం, కానీ మ్యారేజ్ చేసుకొని చేద్దాం. నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి. ఈ వేళలోన ఇంత హాయి ఎందుకంటే ఏమిటంటే చిట్టి గుండె కూడా తెలియదని. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఇప్పుడు ఛాన్స్ దొరికితేనే ఒక అబ్బాయి ఎక్కడెక్కడో ఒక ఛాన్స్ ఇచ్చామంటే ఏమేమో చేస్తారు, మన పర్మిషన్ ఇవ్వకపోయినా చేస్తారు. అలాంటిది నేను వీడియోస్ చేస్తున్నా, హగ్ సీన్స్ చేస్తున్నా, కిస్సెస్ సీన్స్ చేస్తున్నా, కానీ నువ్వేం చేయకుండా నన్ను ఒక ఫ్రెండ్ లాగా చూసావు చూడు, నాకు అది నచ్చింది. దాంట్లోనే అర్థమైంది కదా నీ క్యారెక్టర్ ఏంటో. ప్రతి అడుగు తనకు తానే. అయినా ఆ ఒక్క వీడియోస్లోనే ఎలా తెలిసిపోద్ది నా క్యారెక్టర్ అనేది? నేను మంచిగా ఉన్నావు కాదో, నేను బయట ఎలా ఉంటానో, నీతో ఆ టైంలో అలా. సరే నువ్వు ఎలా, ఇప్పుడు ఒకటి చెప్పనా, మంచి అబ్బాయిలందరూ అదే చెప్తారు, కానీ నువ్వు మంచిగా ఉండు, సరే బ్యాడ్ క్యారెక్టర్ అయినా నువ్వు నాకు కావాలి. నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం. సరే నువ్వు నన్ను లవ్ చేయాలంటే నేనేం చేయాలో చెప్పు, అదే చేస్తాను. అమ్మా బాబోయ్, నీకు మీ అమ్మాయిలకి భయపడకు, అది నిజమే. అమ్మాయి అందరూ వేరు, నేను వేరు. వద్దు, నాకు ఒక అమ్మాయిని నమ్మక నమ్మి ప్రేమించాను, నాతోనే ఉంటావు అని చెప్పింది, నా కోసం అన్నది, దాన్ని లవ్ చేశాను, ఇంకా తను మర్చిపోలేకపోతున్నా, మళ్ళీ ఇప్పుడు నువ్వు లవ్ చేయమంటున్నావు. సరే ఆ అమ్మాయి మోసం చేస్తుందని, మరి నేను సిన్సియర్ లవ్ చేస్తున్నా కదా, అది నిరూపించుకోవాలంటే ఏం చేయాలో చెప్పు. పెళ్లి చేసుకుందామా ఇప్పుడే? ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని? వద్దు, లవ్ వద్దు, ఏమొద్దు, వీడియో చేసుకుందాం మంచిగా, అదే బాగుంటుంది మన ఇద్దరు. సరే చేసుకుందాం, మ్యారేజ్ చేసుకో. అంటే మ్యారేజ్ చేసుకోకపోతే మళ్ళీ చేయను అని చెప్తాను అది ఇండైరెక్ట్గా. నేను వీడియోస్ చేయనని చెప్తలేదు, మ్యారేజ్ చేసుకుందాం, నేను లవ్ చేస్తున్నా అని చెప్తున్నా. సరే నువ్వు నన్ను లవ్ చేసావు, మ్యారేజ్ చేసుకుంటాం, ఆ తర్వాత నన్ను ఎలా చూసుకుంటా? నిన్నే తలచిన ప్రతి నిమిషం ఏదో తెలియని తీయదనం. అంటే ఎలా అంటే ప్రేమగా చూసుకుంటా, నీకు కష్ట విలువ తెలియకుండా చూసుకుంటా. ఇప్పుడు నాకు లైఫ్లో సెట్ అవ్వలేదు నేను. సరే సెట్ అవ్వు, కానీ పెళ్లి చేసుకుంటాను ఒక హోప్ ఇవ్వు, నేను డిస్టర్బ్ కూడా చేయను. అంటే నేను లవ్ చేయకుండా హోప్ ఎలా ఇస్తాను చెప్పు? నేను పెళ్లి చేసుకుంటానే చెప్పి నీతో పెళ్లి చేసుకోకముందు ఏదైనా చేయగలను, కానీ అవన్నీ నాకు అనవసరం, ఇవన్నీ వద్దు, మంచిగా ఇద్దరం కలిసి. అంటే మరి నీ మీదే నీకు నమ్మకం లేదా? అంటే నేను నిన్ను ఇష్టపడటం లేదు, ఇష్టపడితేనే కదా నేను. ఇష్టపడు. అలా ఇష్టపడతాను చెప్పు, మనసుతో. అలా ఇష్టపడతాను చెప్పు, మనసుతో. నీతో ఉంటే ఏ హాయికైనా నాకేం లోటే లేదే. ఇందాక నువ్వు ఐ లవ్ యూ అన్నాని వినిపించింది, అందుకే ఐ లవ్ యూ టూ అన్నా. నీకు చెవులు దొబ్బాయి, ఫస్ట్ వెళ్ళి హాస్పిటల్ చూపించు. ఫస్ట్ హాస్పిటల్. పెళ్లి చేసుకుందామా? పెళ్ళి ఇంకా నయం, పిల్లలు అన్నా. ఓకే పదా, నేను రెడీ. ఎక్కడికి? పిల్లలకి. మనసంతా మల్లెపూలు విరబోసే పరిమళాలు జతగా నా ఊహలో నాను. నువ్వు అమ్మాయివే బాబు, నీకు అమ్మాయిని కాబట్టి పిల్లలు అంటున్నా. అబ్బాయి ఎవరైనా ఏమైనా చేసుకుంటారా? నేను అమ్మాయిని, నువ్వు అబ్బాయివి, పిల్లలు. నాకేం కావాలి నేడు ఒక మాట అడిగి చూడు, ఇక నీవే. సిగ్గు లేదా నీకు? లేదు, నీ ముందర ఏంటి సిగ్గుమని, నాకు ఎంతైనా ఫ్యూచర్ కపుల్స్ కదా. అరే ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు. అమ్మ బాబోయ్, నువ్వు ఏదో తేడాగా ఉంది ఇదంతా, నాకేం వద్దు. నిజం సీరియస్ మనీ, ఐ లవ్ యూ. తెల్ల నురగల్లేరానా. నీకు చెప్పాను కదా బాబు, నేను నిన్నే కాదు ఏ అమ్మాయిని కూడా లవ్ చేయను. నేను ప్రేమించిన అమ్మాయి మళ్ళీ నా లైఫ్లోకి వచ్చి ప్రేమించన్నా సరే నేను లవ్ చేయను. నాకు నన్ను చెయ్యి వద్దని చెప్పాను కదా. చేయవచ్చు కదా నువ్వు. నేనేం చేయమని చెప్పట్లేదు, పెళ్లి చేసుకో, నీకు ఒక 2 పిల్లల్ని ఇస్తా గిఫ్ట్గా. పెళ్లి చేసుకో, నీకు ఒక 2 పిల్లల్ని ఇస్తా గిఫ్ట్గా. నిజంగా నీతో శృతిని కలిపేసానా.